మార్గన్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో రావడం మా విజయ్ ఆంటోనీ గారికి అలవాటు. కొత్తగా మార్గన్ అంటే మనం తెలుగులో మార్గం అంటాం. ఈ మార్గం ఎక్కడికి, ఈ మార్గం ఎక్కడికి దారితీస్తుంది, తను వెళ్తున్న గమ్యానికి ఈ మార్గం ఉపయోగపడుతుందా లేదా, అదే ఈ సినిమా కాన్సెప్ట్. ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. మెయిన్గా స్క్రీన్ ప్లే బేస్డ్ కదా అది. చాలా బాగా జాన్ పాల్ మన లియో గారు చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే చేశారు ఈ సినిమాకి. చాలా బాగుంటుంది. తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, బ్యూటిఫుల్. తర్వాత అజయ్ దిశాన్ గారు, మన తెలుగు అబ్బాయి అండి ఇతను. అజయ్ దిశాన్ అని సగంలో పేరు కట్ చేశాడు. అజయ్ దిశాన్ సూర్పరాజు, కరెక్టేనా? సూర్పరాజు మన తెలుగు అబ్బాయి, వెల్కమ్ చెప్పండి. తర్వాత విజయ్ ఆంటోనీ గారు చాలా వైవిధ్యమైన క్యారెక్టర్స్ అన్నీ చేస్తారు. అతను ఎంత డెడికేషన్గా ఉంటారంటే చూడండి, ఆయన ప్రెస్ మీట్కి కూడా కలర్ పూసుకొని వచ్చారు. ఆ నలుపు వెనకాల ఉన్న ఆ నల్లని సీక్రెట్ ఏంటో ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ సినిమాకు పాటలు రాశాను నేను. ఇంకా రామాంజనేయులు గారు ఈ సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమా బాగుంటుంది, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా చూడండి. ఓటీటీలో వస్తుంది కదా అనేసి థియేటర్లో మానేయకండి, థియేటర్లో ఉన్న కిక్కే వేరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.